వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి. వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్. మనం ఇప్పుడు చూస్తున్న ఇల్లు 170 స్క్వేర్ యార్డ్స్ G+1. ఇది నాగారం మున్సిపాలిటీలోకి వస్తుందండి. 170 స్క్వేర్ యార్డ్స్, మొత్తం 3 హౌసెస్ అవైలబిలిటీ ఉన్నాయండి. ఈ 3 హౌసెస్ ఇది మెయిన్ రోడ్కి చాలా దగ్గర, మెయిన్ రోడ్కి అరౌండ్ ఒక 300-400 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ఇల్లు అండి. నాగారం మున్సిపాలిటీలో వస్తుంది. 170 స్క్వేర్ యార్డ్స్ G+1. మీరు మొత్తం వీడియో చూడండి, చూసిన తర్వాత నాకు కాల్ చేయండి. అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తాయి. దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి, పెద్ద ఇల్లులు వస్తాయి. మీకు కావాల్సిన ఇల్లు మీరు చూస్ చేసుకోండి. 170 స్క్వేర్ యార్డ్స్ G+1 హౌసెస్ చూపిస్తున్నాను నేను. ఓకే, మంచి ప్రైమ్ ఏరియాలో ఉందండి. చుట్టుపక్కల అన్ని ఇల్లులు ఉన్నాయి. 30 feet రోడ్స్, డ్రైనేజ్ ఫెసిలిటీ, ఇండివిజువల్ బోరు, కార్ పార్కింగ్, అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఏరియా అండి. మీకు చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి, పెద్ద ఇల్లులు వస్తాయి. మీకు కావాల్సిన ఇల్లు మీరు చూస్ చేసుకోండి. ఓకేనండి. 170 స్క్వేర్ యార్డ్స్ G+1 నార్త్ ఫేస్ హౌస్ చూపిస్తున్నాను. మొత్తం చూడండి, గ్రానైటే వచ్చింది. పార్కింగ్ ఏరియా మొత్తం అండ్ ఫాల్ సీలింగ్తో సహా విత్ కలరింగ్తో సహా అంతా అయిపోయిందండి. ఓకే, పైకి వెళ్ళిన స్టెప్స్కి కూడా గ్రానైట్ వేసారు. నార్త్ ఫేస్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వాష్ ఏరియా, ఫ్రంట్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది, బ్యాక్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఫ్రంట్ ఏరియా వాష్ ఏరియా. చూడండి, గేట్స్ ఉంటే పిల్లర్స్ కూడా టైల్స్ వేశారు. సో లుకింగ్ వైజ్ చాలా బాగా వచ్చిందండి. ఓకే, అండ్ నార్త్ ఫేస్ కాబట్టి మీకు ఈశాన్యముల, ఇక్కడ ఈశాన్యముల వస్తుంది. ఈ ఈశాన్యముల బోర్ వేశారు. అండ్ వాటర్ సంప్ కూడా మీకు ఇక్కడ వచ్చిందండి. వాటర్ సంప్ కూడా చాలా పెద్ద కార్ పార్కింగ్ ఇచ్చారు చూడండి. అండ్ చూడండి, ఈ ఏరియాలో టైల్స్ చూడండి, ఇది లేటెస్ట్ ట్రెండ్ ఆఫ్ టైల్స్. ఈ టైల్స్ డిఫరెంట్గా వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. సో చాలామంది ఈ టైల్స్ వేస్తున్నారు. ఇది 100% టేక్ వుడ్ అండి, ఒరిజినల్ టేక్ వుడ్ డోర్. ఓకే, సో కింద మార్బుల్ కామన్గా ఇచ్చేసారు. మార్బుల్ మంచి విశాలమైన హాల్ అండి. పొడుగుగా వచ్చింది హాల్, చాలా విశాలంగా వచ్చింది చూడండి. అండ్ ఈస్ట్ డోర్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఈస్ట్ డోర్ కూడా వచ్చింది. ఓకే, సో చూడండి, ఫాల్ సీలింగ్తో సహా అయిపోయింది. ఫాల్ సీలింగ్ కూడా కొన్ని ఏరియాస్లో కలర్స్ వేశారు. ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఇట్ ద డిఫరెంట్ కలర్ నేను మళ్ళీ వేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం యూపీవీసీ విండో, స్లైడింగ్ విండో ఇక్కడ ఇచ్చారు. ఇంకా స్లైడింగ్ విండోస్ రాలేదండి, గ్రిల్స్ పెట్టేశారు. విండోస్ వస్తాయి ఇక్కడ. సో దిస్ ఈజ్ ద టీవీ ఏరియా. ఫ్రంట్ ఏరియాలో హాల్లో ఇది టీవీ ఏరియా. అండ్ ఈ ఏరియా చూడండి, ఇక్కడ మీకు డైనింగ్ ఏరియా సపరేట్ చేశారు. దిస్ ఇస్ ద డైనింగ్ ఏరియా. నేను ఇప్పుడు గ్రౌండ్ ఏరియాలో చూపిస్తున్నాను, గ్రౌండ్ ఫ్లోర్లో చూపిస్తున్నాను మీకు. సో డైనింగ్ చాలా విశాలంగా వచ్చింది. డైనింగ్లో ఇక్కడ షెల్ఫ్స్ ఇచ్చారు. అండ్ ఫాల్ సీలింగ్ ఇక్కడ కూడా అయింది చూడండి. సో ఇక్కడ యూపీవీసీ విండో వచ్చింది, స్లైడింగ్ విండో, వెంటిలేషన్ బ్రహ్మాండంగా ఉంది ఇంటికి. సో అన్ని ఇళ్ళకి ఇలానే ఉంటాయి. అండ్ ఇది వచ్చేటప్పటికి వాష్ బేషన్ వచ్చేటట్టుగా ఏరియా ఇచ్చారు. ఓకే, ఇప్పుడు నేను మా చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ బిఫోర్ ఇక్కడ వాష్ ఏరియా వచ్చింది. హాల్కి కనెక్ట్ అయింది కానీ మీకు ఎవరికి కనబడకుండా ఈ ఏరియాలో ఇచ్చారు వాష్ ఏరియా. ఓకే, సో ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్ ఏరియా అండి. వాష్ ఏరియాలో గీజర్ పాయింట్స్ వస్తాయి. ఓకే, అట్ ద సేమ్ టైం ఇది వచ్చేటప్పటికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ మీకు సింపుల్గా సైజెస్ చెప్తాను. సింపుల్ సైజ్ అంటే మీకు అర్థమయ్యే లాంగ్వేజ్. సో ఇది వచ్చేటప్పటికి మీకు 6x6 కాట్స్ వస్తే లాట్స్ ఆఫ్ స్పేస్, చాలా స్పేస్ వస్తుంది. ఓకే, సో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా ఈ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ ఈ డిజైన్ వచ్చింది. ఇక్కడి నుంచి ఫాల్ సీలింగ్తో సహా అంత అయిపోయింది చూడండి. ఇక్కడ ఫాల్ సీలింగ్ చూపిస్తున్నాను. ఫాల్ సీలింగ్తో సహా అంత అయిపోయింది. అండ్ ఇక్కడి నుంచి
మీకు వుడ్ వర్క్ చేయించుకోవడానికి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో షెల్ఫ్లు కూడా ఇచ్చారు. ఓకే, చిల్డ్రన్స్ బెడ్రూమ్లో లో రూఫ్ అటక వచ్చింది ఇక్కడ. అండ్ మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. సో ఇదంతా మాస్టర్ బెడ్రూమ్. లో రూఫ్లు 2 వస్తాయండి. సో ఈ ఏరియాలో కూడా మీకు ఇంకో లో రూఫ్ వస్తుంది, అది కూడా చూపిస్తాను. సో దిస్ ఈజ్ ద మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్లో కూడా మీరు 6x6 కాట్స్ వేసుకుంటే చాలా స్పేస్ వస్తుంది. ఓకే, వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ వచ్చేసాయి. బీరువా స్పేస్ సపరేట్గా ఉంది. ఏసీ పాయింట్స్ సపరేట్గా ఉంటాయండి. ఏసీ పాయింట్స్ మాస్టర్ బెడ్రూమ్లో, చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఏసీ పాయింట్స్ వస్తాయి. మీకు యూపీవీసీ విండో వచ్చింది వెంటిలేషన్ పర్పస్. అండ్ ఇక్కడ ఒక లో రూఫ్ వచ్చింది. నేను అందుకే ఇందాక 2 లో రూఫ్స్ వస్తాయని చెప్పాను కదా. సో 2 లో రూఫ్స్ వచ్చాయి. సో మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్. సో దిస్ ఈస్ ద అటాచ్డ్ వాష్రూమ్. ఈ వాష్రూమ్లో టైల్స్ చూడండి, గీజర్ పాయింట్స్ కామన్గా వచ్చేస్తాయి వాష్రూమ్లో. ఇది వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ వచ్చింది. ఓకే, సో మళ్ళీ హాల్లోకి వచ్చానండి నేను. ఇక్కడి నుంచి మీకు ఇటువైపు హాల్లోంచి రైట్ సైడ్ వస్తే మీకు పూజా రూమ్ వచ్చింది. పూజా రూమ్కు అంటే ఓపెన్ కిచెన్. మీకు కిచెన్ చూడండి చాలా విశాలంగా వచ్చింది. మీకు ఇక్కడ ఇది చూడండి, వాటర్ ప్యూరిఫైయర్కి కనెక్షన్ అండ్ ఎగ్జాస్ట్ పాయింట్కి సపరేట్ కనెక్షన్. సో టైల్స్ చూడండి, దీంట్లో టైల్స్ చూపిస్తున్నాను మీకు నీట్గా. సో వుడ్ వర్క్ చేయించుకోవడానికి మళ్ళీ మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా మొత్తం షెల్ఫ్స్ వచ్చాయండి. ఓకే, చూడండి కింద కూడా చూపిస్తున్నాను మీకు. కింద కూడా మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా మొత్తం షెల్ఫ్స్ వచ్చాయి. అండ్ కిచెన్లో కూడా ఒక లో రూఫ్ వచ్చిందండి. ఓకే, సో 3 లో రూఫ్స్ వచ్చాయి. లో రూఫ్స్ అటకలు చాలా ఉన్నాయండి. సో చాలా కన్నాడు అంటే ఫాల్ సీలింగ్ కూడా అయిపోయింది. ఇక్కడ స్పేస్ చాలా ఉంటుంది అటకలు ఉండడం వల్ల, మీకు చాలా సామాన్లు లోపలికి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ అడ్వాంటేజ్. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మళ్ళీ ఒక ఈస్ట్ డోర్ ఇచ్చారు. అండ్ ఈ ఏరియాకి వెళ్తే ఇక్కడ గ్రానైట్, చుట్టూతా గ్రానైట్ వచ్చిందని చూపిస్తున్నాను. సో ఈ ఏరియాకి వెళ్తే మీకు ఈ ఏరియాలో వాష్ ఏరియా. సో 2 ఏరియాస్లో వాష్ ఏరియా వస్తుందని చెప్పాను కదా. సో ఈ ఏరియాలో కూడా వాష్ ఏరియా వచ్చింది. ఇక్కడ వాష్ ఏరియాకి సంబంధించిన ప్లగ్ పాయింట్. ఓకే, చూడండి చుట్టూతా గ్రానైటే వచ్చింది. మ్యాక్సిమం గ్రానైటే వేసారండి మొత్తం బిల్డరు. ఓకే, సో ఇటు నుంచి మళ్ళీ నేను కిచెన్లోంచి లోపల తీసుకెళ్తున్నాను. ఈ ఇల్లు టెనెంట్ పర్పస్ యూటిలైజ్ చేసుకోవచ్చు మీరు. కింద పోర్షన్ టెనెంట్స్ పర్పస్ యూజ్ చేయొచ్చు. మినిమం 8,000 to 9,000 రెంట్ వస్తుందండి. ఓకే, ఈ ఏరియాలో రైట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు స్టెప్స్లోంచి నేను పైకి తీసుకెళ్తున్నాను. సో ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ చూపిస్తానండి. దిస్ ఇస్ ద ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. సో ఇక్కడ కూడా స్టార్టింగ్లో ఫాల్ సీలింగ్ ఇచ్చారు. ఈ స్పేస్ చాలా ఇచ్చారు. ఫ్రంట్లో ఈ స్పేస్ చాలా ఇచ్చారు. సో పైకి వెళ్ళడానికి స్టెప్స్ గ్రానైటే ఇచ్చారు. ఇక్కడ చూడండి మొత్తం స్లాబ్ వేస్తారు వర్షం పడకుండా ఉండడానికి. సో ఇక్కడ చూడండి, సో ఇది మళ్ళీ టేక్వుడ్ డోర్, ఒరిజినల్ టేక్వుడ్ డోర్. ఓకే, మళ్ళీ మొత్తం టైల్స్ ఇచ్చారు. సో ఇది చాలా పెద్ద హాల్ వస్తుందండి. పైన ఇంకా చాలా పెద్ద హాల్ వస్తుంది. సిట్టింగ్ ఏరియా సపరేట్ వస్తుంది. ఫ్రంట్లో సిట్టింగ్ ఏరియా వస్తుంది. అండ్ ఇదంతా సోఫా సెట్స్ వచ్చేసిన సిట్టింగ్ ఏరియా వస్తుంది. ప్లస్ డైనింగ్ కమ్ హాల్ అవుతుంది. సో ఈ ఏరియాలో డైనింగ్ వస్తుంది. సో ఇది ఓనర్స్ పర్పస్. మళ్ళీ టీవీ ఏరియా వచ్చింది. యూపీవీసీ విండోస్ 2 వచ్చాయి చూడండి. వెంటిలేషన్ పర్పస్ యూపీవీసీ విండోస్ 2 వచ్చాయి. దట్ ఈస్ ద మోస్ట్ అడ్వాంటేజ్ యాక్చువల్గా. ఓకే, సో దిస్ డైనింగ్ ఏరియా చూడండి. సో మంచి డైనింగ్ ఏరియా వచ్చింది. డైనింగ్ ఏరియాలో వాష్ బేసిన్
అండ్ మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇటువైపు వాల్ వచ్చింది కదా, సో ఇటువైపు వాష్రూమ్ వచ్చింది. సో ఏంటంటే వాష్రూమ్ బయట వాళ్ళకి కనపడదు అనమాట, సో అలా చేశారు. ఓకే. అండ్ వాష్రూమ్లో టైల్స్ ఎక్స్ట్రాడినరీ టైల్స్ వేసారండి. లుకింగ్ వైజ్ చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ వాష్ ఏరియా కూడా వెస్ట్రన్ స్టైల్, అంటే ఓపెన్ వాష్రూమ్ కూడా వెస్ట్రన్ స్టైలే ఇచ్చారు. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను ఇప్పుడు నేను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చాలా పెద్దదిగా వచ్చింది. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ 6x6 కార్డ్ సింపుల్గా వచ్చేస్తాయి. ఓకే. పీవీసీ విండో ఇంకా రాలేదు, పెడుతున్నారు. వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ వచ్చాయి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కింద మాస్టర్ బెడ్రూమ్లో అయినా ఈ మాస్టర్ బెడ్రూమ్లో అయినా 6x9 కార్డ్స్ వేసుకోవచ్చు, కానీ నేను 6x6 కార్డ్స్ వేసుకోవచ్చు అని చెప్తున్నాను. 6x9 కార్డ్స్ వేసుకునేంత స్పేషియస్గా ఉన్న బెడ్రూమ్స్. ఓకే. చాలా పెద్ద బెడ్రూమ్స్, చుట్టుపక్కల అన్ని ఇళ్ళు ఉన్నాయండి. చాలా ప్రైమ్ ఏరియా ఇది, చాలా కాస్ట్లీ హౌసెస్ ఉన్నాయి. దీంట్లో వాష్రూమ్ కూడా చాలా పెద్దదిగా వచ్చినాయి. దీంట్లో వాష్రూమ్ కూడా చాలా పెద్దదిగా వచ్చింది. ఓకేనా. బెడ్రూమ్ అయిపోయింది, మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి పూజా రూమ్ సపరేట్గా చేశారు. మళ్ళీ పూజా రూమ్ సపరేట్గా వచ్చింది. సో మళ్ళీ ఈస్ట్ డోర్ సపరేట్గా వచ్చింది. కిచెన్ చూడండి, కింద దానికంటే విశాలంగా కిచెన్ వచ్చింది. కింద దానికంటే విశాలంగా వచ్చిందండి. మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి మళ్ళీ మీకు మొత్తం షెల్ఫ్స్ వచ్చాయి. వాటర్ ప్యూరిఫైర్కి, ఎగ్జాస్ట్ ఫ్యాన్కి సపరేట్ ప్లగ్స్ వచ్చాయి. ఓకే. వుడ్ వర్క్ చేయించుకోవడానికి మొత్తం వుడ్ వర్క్ అంటే మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీళ్ళు మొత్తం షెల్ఫ్స్ వచ్చాయి. ఓకే. మళ్ళీ ఇక్కడ కూడా డోర్ వచ్చింది. సో మ్యాక్సిమం స్పేస్ని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేశారు బిల్డర్. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వాష్ ఏరియా సపరేట్గా ఇక్కడ వచ్చింది. సో దట్ ఈస్ ద మోస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ ఏరియాస్. ఓకే. సో చాలా ఏరియాస్లో చాలా బాగా వచ్చిందండి ఇల్లు. 170 స్క్వేర్ యార్డ్స్, 170 స్క్వేర్ యార్డ్స్ అండి. ఓకే. నాగారం దగ్గరలో ఉన్న ఒక ఏరియాలో ఉందండి. ఓకే. మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే 9505489842, 9505489842. నా పేరు ఫణిశేఖర్ అండి, ఫణిశేఖర్ శర్మ. దీని ప్రైస్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో క్లియర్గా, ఇమేజ్లో క్లియర్గా ఇస్తానండి. ఒకసారి చూసి నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి. అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అది మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మీకు కంటిన్యూగా వీడియోస్ పెడుతూనే ఉంటాను. మీకు కావాల్సిన ఇల్లు, చిన్న ఇల్లులు కానీ పెద్ద ఇల్లు కానీ, మీకు కావాల్సిన ఇల్లు మీరు చూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.